పాపాన్ని గుర్తించలేకపోయాను. ఐశ్వర్యాన్ని చూసుకొని గర్వాన్ని నెత్తికెక్కించుకున్నాను. నాలాంటి గర్విష్ఠికి గుణపాఠం నేర్పావు, గుణపాఠం చెప్పావు. మనందరం మౌనంగా ఉంటే మళ్ళీ తన జీవితం ముల్లబాటే. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. తనకు పెళ్లి చేసుకునే జాతకం ఉన్నా చేసుకోలేదు. తల్లిదండ్రులతో కలిసి ఉండాలనే ఆశయం ఉన్నా రేపట్నుంచి తండ్రి జైల్లో ఉంటాడు. ఇంతమందికి మంచి చేసిన అమృత గారికి మంచి జరగదా? నిజమే చైతన్య, జరిగిందాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నామే తప్ప అమృత గురించి ఆలోచించడం లేదు. కృష్ణమూర్తి అంకుల్ చేసింది తప్పే. తనకు జైలు శిక్ష తప్పదు. అమృత గారితో సహా మనందరం ఒప్పుకొని తీరాల్సిన ఫ్యాక్ట్ ఇదే. జరిగిపోవాల్సింది జరిగిపోయింది. గతం వర్తమానం వదిలేసి కనీసం తన భవిష్యత్తు గురించి తను ఆలోచించేలా మనందరం ఏదైనా చేయాలొదినా? అమ్మా రేణు, మీ మరిది చెప్పింది నిజమేనమ్మా. మనందరం కలిసి అమృత జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలి. అయితే ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? రుద్రగారు పశ్చాత్తాపంతో తాను చేసిన పాపం ఒప్పుకుని పట్టెడ తిరిగిచ్చేస్తా అన్నారు. అమృత ఊరికిచ్చిన మాట ప్రకారం పట్టెడ ఊరి వాళ్లకు అప్పగిస్తుంది. ఆ తర్వాత జాతక దోష ప్రకారం తను అమ్మా నాన్నతో కలిసి ఉండలేదు కాబట్టి ఇక్కడి నుంచి మళ్లీ ఒంటరిగా ఇంకో చోటికి వెళ్లిపోతుంది. లేదత్తయ్య, అమృత ఇక్కడి నుంచి మళ్లీ మనకి దూరంగా వెళ్లిపోవడానికి వీల్లేదు. మనం ఏదో ఒకటి ఆలోచించాలి. అమృతను ఆపాలి. తను ఒంటరి కాదు, మనం అందరం ఉన్నామత్తయ్యా. సరేనమ్మా, ఆ పట్టడ బాధ్యత తీరిపోతే అమృత మనసులో ఏముందో ఒక్కసారి కనుక్కుందాం. తన నిర్ణయం తెలిసాక అప్పుడు మనం ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. దాట్స్ గుడ్. అమృత గారి విషయంలో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఫర్దర్ స్టెప్స్ ఏంటన్నది ఆలోచిద్దాం. అమృత కష్టాలకి ఇక్కడే ఫుల్ స్టాప్ పడాలి. నేను శర్వాణితో కూడా మాట్లాడతానత్తయ్య. జరిగింది బాధాకరమే అయినా పట్టెడు రుద్రగారి దగ్గర ఉందని తెలిసిందే. నిజంగా పట్టెడని రాబట్టుకోవడంలో అమృత గారు పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం దక్కబోతుంది. వికాస్ గారు, మనం చనిపోయాడనుకున్న విజయవర్మ బ్రతికే ఉన్నాడు సార్. ఎలా బ్రతికాడో ఏమో పూర్తి వివరాలు నాకు తెలియదు. కానీ నిశ్చితార్థం 10:30 కని తెలుసుకుని బొబ్బర్లంకొచ్చాడంట. అదే సమయంలో వికాస్ గారు పోలీసుల నుంచి ఎస్కేప్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. వికాస్ అనుకున్న విజయవర్మని కృష్ణమూర్తి కత్తితో పొడిచాడు. అమృతతో సహా అందరూ వికాస్నే పొడిచాడనుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్లో
చావు బ్రతుకుల్లో ఉన్న విజయవర్మ స్పృహలోకొచ్చి నిజం చెప్పాడు. అంటే ఆ విజయ్ మొత్తం చెప్పి చనిపోయాడా? అవును, మీరు ఢిల్లీలో అతను చంపిన దగ్గర నుంచి బొబ్బర్లంకొచ్చేంతవరకు జరిగింది మొత్తం చెప్పి చనిపోయాడు. అసలు శిశులు ట్విస్ట్ అంటే ఇదే వికాస్. సరే, మొత్తానికి నువ్వు తప్పించుకున్న సంగతి అమృతకు తెలిసిపోయింది. ఆ జెస్సీ అసలు విషయం చెప్పి రవలిని కాల్చినప్పుడే మొత్తం తెలిసిపోయింది. అప్పుడే విజయవర్మ అని డౌట్ వచ్చింది. ఈరోజు ఆ డౌట్ నిజమని క్లియర్ అయింది. ఏంటి వికాస్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్, మర్డర్ అయింది విజయవర్మ అని వాళ్ళు ఊహించలేదు, నేను ఊహించలేదు. నా మాఫియా అనుభవంలో చాలా ట్విస్టులు చూశాను, కానీ ఇలాంటి ట్విస్టు ఎప్పుడు ఎదుర్కొనలేదు. ఇలాంటి ట్విస్టులన్నీ మన చేతిలో ఉండవు వికాస్. ఆ జగన్నాటక సూత్రధారుడు ఒకడే ఇలాంటివన్నీ జరిపించగలడు. అమృత మీద పగ సాధించడం కోసం ఢిల్లీలో మొదలుపెట్టిన ప్లాన్ విజయవర్మ చావుతో ముగిసింది అంకుల్. వికాస్, ఈ క్షణం నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు నీ గురించి సర్చింగ్లో ఉంటారు. ఆ సర్వాన్ని నేను అసలు వదిలిపెట్టదు. ముందే వికాస్ వాళ్ళను వదిలిపెడితేనే కదా అంకుల్ అసలు కథ ఇప్పటి నుంచే మొదలవుతుంది. వికాస్, నువ్వు ఆవేశపడకు. నేనున్నంత వరకు నీకేం కాదు. ముందు రవలి ప్రాణాపాయం నుంచి బయటపడి ఆ తర్వాత ఆలోచిద్దాం. అలాగే అంకుల్. శోభరాజ్, నువ్వెళ్ళు. ఎస్ బాస్. నువ్వేం టెన్షన్ పడకు. నమస్కార్ సాబ్. ఆయే అగర్వాల్ జీ, ఆయే బయట. అగర్వాల్ జీ, మా పట్టిడను చెక్ చేశారా? చెకింగ్ అయిపోయింది సాబ్. చమన్ లాల్ సాబ్. ఇప్పుడు చెప్పండి, దీని వాల్యూ ఎంత ఉంటుంది? అరే రామ్ రామ్, విషయం చెప్పకముందే వాల్యూ గురించి అడుగుతారేంటి సాబ్? అంకుల్, అద్భుత మహిమలు గల ఈ పట్టిడ విలువ కట్టడం ఈ అగర్వాల్ ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. మాఫ్ కరో చోటే సాబ్. దీని విలువ నాకు తెలుసు సాబ్. మరైతే చెప్పండి. దీని విలువ 1000 రూపాయలు సాబ్. అవును సాబ్, ఇది ఒరిజినల్ పట్టడా కాదు, నకిలీ పట్టడా. దీని మహిమ మాకు తెలియదు కానీ సాబ్, ఇది మాత్రం డూప్లికేట్. మిమ్మల్ని ఎవరో చీటింగ్ చేశారు సాబ్. మేము 1కి 5 సార్లు చెక్ చేశాము సాబ్. ఇది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. ఏంటి అగర్వాల్ గారు, ఇది గోల్డ్ కాదా, రోల్డ్ గోల్డా? అవును చోటే సాబ్. బడే సాబ్, మాది సంగతి మీకు తెలుసు కదా. వికాస్, అగర్వాల్ మనకెప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్. అతను నిజమే చెప్తాడు. ఠీకే సాబ్, మేము వెళ్ళొస్తాం. మంచిది.
అమ్మా భువనా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. దీనికంతటికీ కారణం అమృత నాన్న. ఎక్కడి నుంచొచ్చిందో ఏమో ఈ ఇంట్లో మీ మనవరాలిగా ఇమిడిపోయింది. మీరు ఇబ్బందుల్లో ఉంటే అమృత ఓ కూతురులాగా మా బాధ్యతలన్నీ భుజాన వేసుకుంది. మిమ్మల్ని సొంత మనవరాలి కంటే ఎక్కువగా చూసుకుంది. మీకో కొడుకంటూ ఉంటే ఈ సమస్యల్ని తీర్చేవాడో లేదో నాకు తెలియదు కానీ అమృతే సొంత కొడుకులాగా మీ మంచి చెడ్డలు చూసుకుంది నాన్న. మళ్ళీ కొడుకంటావేంటమ్మా? అమృత లాంటి ఆడపిల్ల ఇంట్లో ఉంటే కొడుకు దండగా. అదిగాక పెద్దలేమన్నారో తెలుసా? ఏ సన్ ఈజ్ ఎ సన్ టిల్ హీ గెట్స్ ఎ వైఫ్. ఎ డాటర్ ఈజ్ ఎ డాటర్ ఆల్ హర్ లైఫ్. ఏదేమైనా అమృత కారణ జన్మురాలమ్మా. ఆ వినయ విధేయతలు, ఆ పట్టుదల, ఆ ఓర్పు, అసలు ఆంధ్రదేశంలో ప్రతి ఆడపిల్ల అమృతను చూసి ఇవన్నీ నేర్చుకోవాలమ్మా. నిజమే మావయ్య గారు, మీరు చెప్పినవన్నీ అమృత వ్యక్తిత్వంలో ఉన్న సుగుణాలు. నాన్నగారు, మీరా రోజు చెప్పినట్టుగా అమృత సాక్షాత్తు సీతమ్మ తల్లే. ఈ శివరామరాజు మనవరాలుగా అమృతకు నా మనసులో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ అమృత వాళ్ళ నాన్నగారు జైల్లో ఉండడం నాకు చాలా బాధగా ఉంది మావయ్య. అవును అల్లుడు గారు, ఆ సమస్య కూడా పరిష్కారం అయితే అమృత సంతోషంగా ఉంటుంది. ఆ రోజు తొందరగా రావాలని భగవంతుడు కోరుకుంటున్నాను. రుద్రవర్మ, 25 ఏళ్ల క్రితం జానికమ్మను మోసం చేసి పట్టెట తీసుకెళ్లావని మా అందరి ముందు ఒప్పుకున్నావు. దానికి పశ్చాత్తాపడు. ఆ భగవంతుడే జానకమ్మ మనవరాలు అమృత నీ దగ్గరికి పంపి ఆ పట్టెడి విషయం బయటపడేలా చేశాడు. సరే, చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. పట్టెడ నీ దగ్గర ఉండటం వల్ల ఎంత లాభం పొందావో, ఎంత నష్టపోయావో అదంతా నీకే వదిలేస్తున్నావు. ఇప్పుడు అందరి ముందు ఒప్పుకున్నావు కాబట్టి ఆ పట్టెడ తీసుకొచ్చి మాకు అప్పగించు.
పాపాలను ఒప్పుకొని పట్టడం తిరిగిచ్చేసేయండి. అలాగే అనసూయ. సీతారామస్వామి, తెలిసో తెలియకో డబ్బు మీద వ్యామోహంతో మోసం చేసి పట్టడ తీసుకెళ్లాను. నా పాపాన్ని క్షమించు తండ్రి. సీతారామస్వామి, కొడుకును పోగొట్టుకున్నాక కాని నాకు నీ మహిమ తెలియలేదు. ఈ ఊరి జనానికి నీకు తీరని ద్రోహం చేశాను. 25 సంవత్సరాలుగా నీ కళ్యాణం జరగకుండా ఆపడానికి కారణమైన ఈ పాపాత్ముణ్ణి క్షమించు తండ్రి, క్షమించు. ఏమండి?